రాబోయే ఎన్నికలు మీవే. శంకర్కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే. ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే. ఇల్లు తిరుగుతారు, మిమ్మల్ని గెలిపిస్తారు, మిమ్మల్ని నాయకులను చేస్తారు. ఇందుకే అంటున్నది ఎన్నికలప్పుడే ప్రతాప్ రెడ్డి గుర్తొస్తాడా అని. మొగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ ఏమన్నారు ఇప్పుడు మీరు చూశారు. ఇంతకు ముందే షాద్నగర్ మొత్తం చూసింది. అప్పటి నుంచే ఈ చర్చ నడుస్తోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ప్రతాప్ రెడ్డి ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వీర్లపల్లి శంకర్ని ఎలాగైనా గెలిపించాలని కోరారు. ఆయన గెలుపు బాధ్యతను ఈయనకు అప్పజెప్పారు. రేవంత్కి ఇచ్చిన మాట పోకుండా ప్రతాప్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని మరీ నియోజకవర్గం అంతా తిరిగారు, ప్రచారం చేశారు. తనకు పట్టున్న ఏరియాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. తన క్యాడర్ని, తనతో పాటున్న లీడర్లందరినీ శంకర్ కోసం పనిచేసేలా చేశారు. మొత్తానికి శంకర్ గెలుపులో ప్రతాప్ రెడ్డిదే కీలక పాత్రని టాక్ షాద్నగర్లో వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి తరపున ప్రతాప్ రెడ్డి బాగానే ప్రచారం చేశారు. కొద్దిలో ఎంపీ సీటు మిస్ అయిపోయింది. షాద్నగర్లో కాంగ్రెస్కు భారీ ఓట్లు పడటంలో ఆయన పాత్ర కూడా ఉందనే చర్చ ఉంది. సో ప్రతాప్ రెడ్డి క్యాపబిలిటీ, కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఆయనకు ఇంకా ఎందుకు ఓ నామినేటెడ్ పదవి ఇవ్వట్లేదనే చర్చ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఫిక్స్ అయిపోయిన సమయంలో ప్రతాప్ రెడ్డి కండువా మార్చారు. దాంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి ఏం చేస్తారనే అనుమానం అప్పుడు అందరిలోనూ కలిగింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతాప్ రెడ్డికి నామినేటెడ్ పోస్ట్ పక్కా అనే ప్రచారం జోరుగా సాగింది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. అయినా ప్రతాప్ రెడ్డి కంటూ చెప్పుకునేందుకు ఓ పోస్ట్ లేదు, హోదా లేదు. లోకల్ కాంగ్రెస్లో ఉన్న ఎందరో సీనియర్లలో ఆయన కూడా ఓ సీనియర్ లీడర్ అనే ట్యాగ్ తప్ప ఇంకేమీ లేదు. ఇక మాజీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ ఎలాగూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన పార్టీలో ఏమిటన్నదే అసలు పాయింట్. ప్రతాప్ రెడ్డి రాజకీయం పార్టీకి కావాలి, ఆయన చాణక్యం కావాలి, ఆయన సేవలు కావాలి. అప్పుడప్పుడు పార్టీకి జరిగే డ్యామేజ్ని కూడా ఆయనే స్వయంగా పూడ్చాలి. అయినా ఆయనకు మాత్రం కాంగ్రెస్ ఎలాంటి నామినేటెడ్ పోస్టు ఇవ్వదు. ఇప్పటికీ తగిన గుర్తింపునిచ్చే పదవి కూడా లేదు. కానీ ప్రతాప్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్ని, కార్యకర్తల్ని గెలిపించాలని సీఎం సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోతారు. ఎన్నికలప్పుడే ప్రతాప్ రెడ్డి గుర్తొస్తాడా? తర్వాత ఆయన అవసరం తీరిపోతుందా? ఈ వాడకానికి తగిన గుర్తింపేది? ఈ మాత్రం దానికి ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ను వదులుకొని రావాల్సిన అవసరం ఏంటి అనే చర్చ అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ, ఇటు ప్రతాప్ రెడ్డి అనుచరుల్లోనూ సాగుతోంది. అయితే మనకు తెలిసిన సమాచారం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి టీఎస్ఐఏసీ చైర్మన్ పదవిని ఆశించారు. కానీ పీసీసీ అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన ఆర్టీసీ చైర్మన్ పోస్టుపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. కానీ ఇస్తారా లేదా అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన పీసీసీ ఇంకొన్నింటిని హోల్డ్లో పెట్టింది. వాటికి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్. కానీ ఒక్కటి మాత్రం నిజం, షాద్నగర్ కాంగ్రెస్లో ప్రతాప్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే మాత్రం ఆయన్ని కేవలం ఎన్నికల కోసమే పార్టీలోకి తీసుకున్నారనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.